ఈయన కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నా అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు అవురాను నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే, రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200ని 2,000 చేసిండు. మనం మొదలు గెలవంగానే 200 1,000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1,000ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2,000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు. 10 అంతలు 10 టైమ్స్ 200 కాస్త 2,000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4,000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2,000 4,000 అంటే డబులే కదా. పోనీ ఆ డబుల్ కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వ ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2,000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4,000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా.